కాబట్టి అటువంటి బంగారాన్ని తెచ్చుకునే ప్రయత్నం ప్రారంభం చెయ్యి అని చెప్పి వ్యాసుల వారు ఉపదేశం చేస్తే ధర్మరాజు గారు సంతోషించి అశ్వమేధయాగం చెయ్యడానికి ఆయనకి 2 రకములైనటువంటి విశేషములు ప్రచోదనమయ్యాయి. ఒకటి, కావలసినటువంటి ద్రవ్యాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి అన్నది అర్థమైంది. 2, యాగం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి వైషమ్యము లేకుండా ఎంత ప్రేమతో అందరి పట్ల ప్రవర్తించవలసి ఉంటుందో, మరుత్తుడు ఇంద్రుడితో ఏ విధమైన వైరాన్ని కోరుకోకుండా ఇంద్రుడు కూడా వచ్చి యాగంలో హవిస్సుని స్వీకరించి ప్రేమ భావనతో ఉండి యజ్ఞం పూర్తి చేసుకోవాలని కోరుకున్నట్టే తాను కూడా ఆ యాగాన్ని పూర్తి చెయ్యాలి అనేటటువంటి సత్సంకల్పాన్ని ధర్మరాజు గారు వ్యాసబోధ ద్వారా గ్రహించగలిగారు. అయినప్పటికీ కూడా ఇంకా ధర్మరాజు గారు ఏదో కొత్త దిగులుగా ఉండడం చూసినటువంటి కృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు గారితో మాట్లాడుతూ, నువ్వు ఎంతసేపు గతాన్ని తవ్వుతూనే ఉన్నావు. ఆ గతాన్ని అట్లా తవ్వుకుంటూ ఉన్న కారణం చేత నీకు వచ్చేటటువంటి ఉపయోగం ఏమీ ఉండదు. పైగా వంకయైన తలంపల్ల వసుమతీశ అరయ మృత్యుపదంబగు. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని వంకర టింకరగా ఇంకా అదే పనిగా ఆలోచన చేస్తూ కూర్చుంటే, దుఃఖానికి అలా వశపడిపోతే, ఎంతమంది చెప్పినా ఆ చెప్పినటువంటి మంచిని పట్టుకోలేకపోతే అది మృత్యువునకు కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఇటువంటి ఆలోచనలు విడిచిపెట్టేసి నువ్వు ఆర్జవాన్వితంబు బ్రహ్మపదం వింత తథ్యమేల ఈరతార తలంపుల బిరువారా. బ్రహ్మపదం చేరుకోవడానికి ఎటువంటి ఆలోచనలు ఉండాలో అటువంటి ఆలోచనలను మనసులో పెట్టుకో. అసలు నిజానికి ఈ దుఃఖ నిర్మూలనం అనేటటువంటిది నీకు లోపల నుంచి వస్తున్నది. ఈ దుఃఖ నిర్మూలనం చేసుకోవాలి అంటే నువ్వు లోపలి శత్రువుల్ని గెలవాలి. ఇప్పటిదాకా నువ్వేమనుకుంటున్నావంటే బయట ఉన్నటువంటి శత్రువుల్ని గెలిచాను, నేను ఎవరెవరినో పరిమార్చానని నువ్వు అనుకుంటున్నావు. చెయ్యవలసినది అది కాదు. చెయ్యవలసినది లోపల ఉన్నటువంటి శత్రువులను గెలవవలసి ఉంటుంది. అంతేకాని ఇంకా గతంలో జరిగినటువంటి సందర్భాలు సంఘటనలు అవే జ్ఞాపకానికి తెచ్చుకుంటూ వాటినే తవ్వుకుంటూ వాటినే ఆలోచించి ఇంకా ఎంతసేపు కూడా ఆ నిండు సభలో ఏకవస్త్రని రజస్వలని ద్రౌపదీదేవిని లాక్కొచ్చారే అన్న భావన, అడవిలో మేమన్ని కష్టాలు పడ్డాం, మాత్స్య దేశంలో మేము ఆ అజ్ఞాతవాసం చేశాం, అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాం, ఆ జటాసురుడు సంధవుడు మొదలైనటువంటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, అందులో మేము ఎన్ని అవమానాలు పడ్డాం, ఎంత కష్టపడ్డాం, భీష్మాదులతో యుద్ధం చేశాం, ఆ యుద్ధంలో కీడు జరిగింది, భీష్మాదులను సంహరించాం. ఇంకా ఈ భావాలు వదిలిపెట్టే ఎన్నాళ్ళు దాని గురించి ఆలోచన చేస్తావు? ఎన్నాళ్ళు ఆ గతాన్ని అలా తవ్వుతూనే ఉంటావు? కాబట్టి ఆ భావనలు ఇంకా విడిచిపెట్టు. భీష్మాదులతో జరిగినటువంటి యుద్ధం అనేటటువంటిది కాలమునందు జరిగినటువంటి ఒక ఘటన, ఒక సంఘటన. కానీ అంతకన్నా మనిషి తరించడానికి చేయవలసినటువంటి ఆంతరయుద్ధం ఒకటి ఉన్నది, అది ప్రధానం. ఆ యుద్ధములో గెలిచినటువంటి వాడు ఇక మళ్ళీ రావలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని బ్రహ్మమునందు ఐక్యమవుతాడు. ఆ యుద్ధమునందు కృతకృత్యుడు కావడానికి ఏవి సమకూర్చుకోవాలో అవి సమకూర్చుకో. అంతేకాని ఇక దాని గురించే ఆలోచన చేస్తూ కూర్చుంటే బాహ్యంలో జయం పొందినా మనసులో పరితాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు. ఎంతసేపు గతాన్ని తవ్వుకుంటూనే ఉంటావు. వర్తమానంలో నువ్వు సుఖాన్ని పొందుతున్నప్పటికీ కూడా నువ్వు గతంలో పొందినటువంటి అవమానములను తలుచుకొని మనసులో మాత్రం కుంది ఉంటావు. చేయవలసిన యుద్ధాన్ని చేసినప్పటికీ, సంహరించవలసిన శత్రువుల్ని సంహరించినప్పటికీ కూడా శత్రు సంహారం చేత పాపం అంటిందని దిగులు పొందుతూ ఉంటావు. ఇవన్నీ పోవాలి అంటే అసలు లోపల ఉన్నటువంటి అవిద్య, లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గము, లోపల ఉన్న శత్రువులు నశించాలి. కాబట్టి ఆ యుద్ధము లోపల ఉన్న వారితో చేయవలసిన యుద్ధమేదో అది సత్యమైన యుద్ధము. ఆ యుద్ధం చేయడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పాటు చేసుకో. అమ్మీ బంధుమిత్రుల సహాయత కల్మి ప్రయోజనంబు లేదు, అమ్మహనీయ యుద్ధమునకాత్మయతోడు మనంబు శత్రుడు ఈ విమ్మెయినైన శాంతి ఘటింపుము లోపక తీర్పుమిందు శాంతమ్మచుమీ మనోజయమో దాన విలుంగుము శాంతబుద్ధివై. ఓ ధర్మరాజా, నువ్వు ఇత పూర్వం బంధువుల యొక్క, స్నేహితుల యొక్క సహకారాన్ని తీసుకుని యుద్ధంలో గెలుపు పొందావు. నిజంగా చెప్పాలి అంటే ఆ గెలుపు వలన
కలిగేటటువంటి శాశ్వత ప్రయోజనములు ఉండవు. ఒకనాడు ఆ రాజ్యం దుర్యోధనుడిది, ఇవాళ ఈ రాజ్యం నీది, కానీ ఎప్పటికీ శాశ్వతంగా నీదే అయి ఉంటుందని ఉండదు. ఎందుకని అంటే మనుష్యుల యొక్క జీవితములే అశాశ్వతములు. కానీ ఒక యుద్ధం చేసి గెలుచుకున్నది ఏదుందో అది మాత్రం సత్యం. ఆ యుద్ధం ఎవరితో చెయ్యాలి అంటే లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గములతో చెయ్యాలి. నీకు బయట ఉన్నటువంటి బంధుమిత్రుల సహకారం కాదు, నీ ఆత్మ నీకు తోడుగా రావాలి. నిజానికి ఎవరు శత్రువు అంటే దుర్యోధనాదులు కాదు, నీ మనసు నీకు శత్రువు. అందుకే అది నీకు దుఃఖాన్ని పోనివ్వట్లేదు. అటువంటి మనసుతో నువ్వు యుద్ధం చేసి ఆ మనసుకి పక్కన తోడుగా ఉన్నటువంటి శత్రువులు, అంతఃశత్రువులు, కామక్రోధ లోభమద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గమును జయించగలిగితే మనసుకి శాంతి కలుగుతుంది. మనసుకి శాంతి కలిగేటట్టుగా నువ్వు చేసేటటువంటి ఆ ఆంతరయుద్ధము, లోపల జరగవలసిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధము గొప్ప యుద్ధము. దాని వలన పొందేటటువంటి శాంతి అనిర్వచనీయము, అది శాశ్వతము, అది పరబ్రహ్మ పదము. దాని యందు నువ్వు ప్రయాణం చేసి కృతకృత్యుడవు కావాలి. అటువంటి శాంత బుద్ధిని పొందాలి. కాబట్టి దానికి కావలసినటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించు అని చెప్తూ, లోకంలో మమ నమమ అని 2 అక్షరాలతో 3 అక్షరాలతో 2 మాటలు ఉన్నాయి. ఇందులో ఒకటి గుర్తుపెట్టుకో, మమ మృత్యు. మమ అంటే నేను, నాది. నేను నాది అన్న భావనలు ఎంతకాలం ఉండిపోతాయో అంతకాలము దుఃఖమే. నేను నాది ఈ 2 భావనలు ఉన్నంతకాలం చేసేటటువంటిది తన ప్రయోజనం కోసము అని, తన సుఖం కోసము అని కామ్యముగా చేసేటటువంటి పుణ్యము. దాని వలన పునరావృత్తి, మళ్ళీ ఆ పుణ్యం అనుభవించడానికి సుఖరూపంలో శరీరాన్ని పొందాలి. 2 నేను నాది, వీటిని రక్షించుకోవడం కోసం, ఇతరుల్ని పడగొట్టడం కోసం పాపం చెయ్యాలి. ఆ పాపమునకు ఫలితము దుఃఖము. దాన్ని అనుభవించడానికైనా మళ్ళీ శరీరం పొందాలి. కాబట్టి మమ అనబడేటటువంటి 2 అక్షరాలు ఏవున్నాయో అవే మృత్యు. ఎందుకని? వాటి కోసం మళ్ళీ శరీరం పొందుతుండాలి, మళ్ళీ ఆ శరీరం పడిపోతుండాలి, మళ్ళీ పొందుతుండాలి, మళ్ళీ పడిపోతుండాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. కాబట్టి ఈ జనన మరణ చక్రములో తిరుగుతూనే ఉండాలి. నిజానికి ఏది బ్రహ్మము అంటే నమమ, నాది కాదు, నేను కాదు, నాది కాదు, ఇదంతా ఎవరిది? ఈశ్వరుడిది. ఈశ్వరుడు నాకెందుకు ఇచ్చాడు? నేను సంతోషంగా ఉండాలని ఇచ్చాడు. నాది మాత్రం కాదు. ఆయన నాకిచ్చి నేను సంతోషపడుతుంటే నా సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడు. ఇది నాది కాదు అన్న భావన లోపల, ఇది ఈశ్వరుడిది అన్న భావన బాగా నిలబడి ఉండాలి. అది బయట భౌతికమైనటువంటి ఆస్తుల విషయంలోనే కాదు, నీకు సంబంధించిన ఏ విభూతి అయినా అదే ధర్మాచరణమునకు ప్రాతిపదిక. ఎందుకని అంటే కంటికి చూపు ఉంది, కన్ను పెట్టుకున్నవాణ్ణి నేను కాదు, కంటికి చూపు పెట్టుకున్నవాణ్ణి నేను కాదు. ఇచ్చినవాడు ఈశ్వరుడు అయినప్పుడు ఆయన దానిని ఎలా ఉపయోగించమన్నాడో అట్లా ఉపయోగిస్తాను తప్ప వేరొకలా ఉపయోగించుకోను. నా మమ అదే ధార్మికంగా బ్రతకడానికి కారణమవుతుంది. కాబట్టి మమ మృత్యువు, నా మమ బ్రహ్మము. నాది కాదు, నేను కాదు. నేను నేను అన్నప్పుడల్లా వాడు వాడు, ఆయన 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 ఆయనే, ఇందులో ఉన్నది ఆయనే, అంతటా ఉన్నది ఆయనే అన్న భావన సాధన చేత ఎవరు స్థిరీకరించుకున్నాడో, నాది నాది కాదు, ఆయనది 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 అన్న భావన ఎవరు పెంచుకున్నాడో వాడికి అహంకారము అతిశయము ఏర్పడే అవకాశం లేదు. లేదు కనుక ఆయన ధార్మికంగా ప్రవర్తిస్తాడు, వినయంతో ప్రవర్తిస్తాడు. ఆ ధార్మికమైనటువంటి కార్యక్రమములు ఏవి చేశాడో అవే ఆయన బంధము నుండి విడుదల పొందడానికి కారణమవుతాయి. కాబట్టి ధర్మరాజా, మమ మృత్యువు నమమ బ్రహ్మం. ఇది నువ్వు కానీ తెలుసుకోగలిగితే మనిషి శాంతిని పొందడానికి, సత్యమును గుర్తించడానికి, అద్వైతానుభూతిని పొందడానికి మార్గము ఎరకటి ఉండదు. కాబట్టి నువ్వు ఆ పథంలో ప్రయాణం చెయ్యి.
ఈ భూవలయాన్నంతటినీ పరిపాలించినా సరే ఈ భూమి మీద ఎంత గాఢమైనటువంటి మమకారము ఏర్పడినప్పటికీ కూడా ఆ వ్యక్తి పాపాలు మానవుడికి ఎట్లా అంటుతాయి అన్న భావన జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఈ భూవలయాన్నంతటినీ పరిపాలన చేసినటువంటి వ్యక్తికి మమ అన్న భావన లేకపోతే, నాది అన్న మమకారం ఆయనకి లేకపోతే, జనక మహారాజు గారిలాగా ఇది నాదన్న భావన లేదు, ఇదంతా ఈశ్వరుడిదన్న భావన, తాను రాజుగా తాను పరిపాలకుడిగా ఒక ధర్మకర్త, ఈశ్వరుడు తనని నియామకం చేశాడు, భరతుడు రాముని పనిపన పాదుకలు ఉంచి పరిపాలన చేసినట్టు. అటువంటి భావన ఎవరు పొందుతున్నాడో అటువంటి వాడికి ఏ పాపము అంటదు. ఎందుకంటే ఆయనకి అసలు మమ అన్న భావనే లేదు కాబట్టి. భౌతికంగా ఆయన్ని చూస్తే భూమండలానికి అంతటికీ రాజుగా ఉన్నాడు, అయినా ఆయనకు అంటుతున్న పాపం లేదు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పనస పండులో తొనలు తీయాలి అనుకున్నవాడు చేతికి నూనె రాసుకొని తొనలు తీస్తే ఆ తొనలకున్న జిగురు తన చేతికి అంటుకునే అవకాశం లేదు. ఈ భూమండలాన్నంతటినీ పరిపాలించినప్పటికీ కూడా మమకారం లేకుండా ఎవడున్నాడో, ఎవడు మమ అన్న భావనతో లేకుండా ఉన్నాడో వాడికి అసలు పాపం అంటే అవకాశం లేదు. ఇక ఉండడం అరణ్యంలో ఉంటూ, తినడం కందమూలాలు తింటూ, బట్ట ఏ రంగు బట్ట కట్టుకున్నా, ధనకనక వస్తువాహనాదుల మీద మమకారం మాత్రం వదలకుండా, కీర్తి మీద వ్యామోహం అలాగే ఉండి, అక్కర్లేని పనుల జోలన్నింటికీ వెడుతూ, అసలు తను చేయవలసిన విషయం మాత్రం వదిలిపెట్టేసి ఉన్నటువంటి వాడు మృత్యుముఖంలో పడ్డవాడే తప్ప వాడు తరించినది ఎక్కడుంటుంది. కాబట్టి ఎక్కడున్నావు కాదు, ఏం తింటున్నావు కాదు, లోపల ఎలా ఉన్నావు అన్నది ప్రధానం. అరణ్యంలో ఉన్నా, కందమూలాలు తింటున్నా, లోపల మాత్రం అన్నీ నాకే చెందాలి, నేను ఇంత గొప్పగా ఉండాలి, నేను ఇంత గౌరవం పొందాలి, ఇట్లాంటి పేరాశలు పెట్టుకుని అంత మమాతో మమేకమైపోయిన వాడు ఇక ఆయన మృత్యుముఖంలో ఉన్నవాడు తప్ప ఆయనే అమృతత్వాన్ని పొందని వాడు ఎవరికి అమృతత్వాన్ని అందించగలడు? కనపడడం అరణ్యంలో ఉన్నట్టు కనపడుతూ ఉంటాడు, కందమూలాలు తిన్నట్టు కనపడుతూ ఉంటాడు, కానీ నిజానికి ఆయన లోపల మమ అన్న 2 అక్షరాల్లో కోటో వంతు కూడా వదిలిపెట్టినవాడు కాదు. అదో వేషం అనుకోవాలప్పుడు. కానీ యావత్ భూమండలాన్ని పరిపాలిస్తున్న ఒక్కొక్కడికి మమ అన్న భావన ఉండదు ధర్మరాజా. అది లేనివాడికి నిజానికి పాపం అంటట్లేదు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో, ఏం తింటున్నావో ఇది కాదు ప్రధానం, లోపల ఎలా ఉన్నావో అది ప్రధానం. అది భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే మిగిలిన వారందరూ ఈ కన్నులతో పైనున్నది చూడగలరు, ఈశ్వరుడు ఈ కన్నులు మూసుకొని లోనేత్రంతో మన లోపలికి చూడగలడు. అందుకని యోగ నిద్రా పరవశుడై ఉంటాడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం, నిద్రపోయినట్టు ఉంటాడు, కానీ ఆయన లోపలి నేత్రంతో మన లోపలికి మన చిత్తశుద్ధిని పరిశీలనం చేస్తుంటాడు. కాబట్టి ధర్మరాజా, ఎందుకు ఈ పరితాపం, ఎందుకు ఈ అర్థం లేని పరితాపం, జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం తప్ప? ఇది కాదు నువ్వు చేయవలసింది, ఈ యుద్ధం గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది, ఈ గతాన్ని తవ్వుకోవడం గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. నువ్వు ఆలోచించవలసినది దేని గురించి అంటే, నువ్వు మనశ్శాంతిని పొందడానికి ఏం చెయ్యాలి అన్న దాని మీద దృష్టి పెట్టు. కాముడున్నాడే మనసిజుడు, ఆయన చాలా చాలా గొప్పవాడు. ఆయన చెయ్యలేనిది ఏదీ లేదు లోకంలో. ప్రపంచంలో వేదాలు చదివిన, యాగాలు చేసిన, దానాలు ఇచ్చిన లోపల సంకల్పం, కోరిక అనేటటువంటిది ఉంటుంది కదూ. కాబట్టి ఆ కోరిక అనేటటువంటిది ఏది ఉందో అదే కాముడు. ఆ కాముణ్ణి గెలవడం అంత తేలిక మార్గం కాదు. ఆ కాముడే ఒకప్పుడు లోకాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. అవి ఏవైతే లోకానికి బోధారూపంగా చెప్పాడో వాటిని గీత అని పిలుస్తారు. అటువంటి గీతలు కాముడు చెప్పాడు కాబట్టి వాటికి కామగీతలు అని పేరు వచ్చింది. ఆ కాముడు చెప్పిన మాటలు చెప్తాను ధర్మరాజా, జాగ్రత్తగా విను.
అనపాయుండగునెవ్వండును నను బాధింపజాలడు ప్రయత్నము సాధనమగునే వేదవేద్యుండనయి పరగుచున్న నా ఎడను విహతికినై. అసలు నాకు దూరంగా జరగకుండా ఉండేటటువంటి వాడు ఎవ్వడూ కూడా నన్ను ఓడించడం సాధ్యం కాదు. ఆ మాట మన్మధుడు చెప్తున్నాడు. నన్ను ఓడించాలనుకున్నవాడు నాకు దూరంగా జరిగిపోవాలి. అంటే లోకంలో ఎవరైనా ఓడించాలి, పట్టుకోవాలి, కట్టేయాలి అంటే దగ్గరికి వస్తారు. కాముడితో జయం సాధించాలంటే, కాముడిని గెలవాలంటే కాముడికి దూరంగా జరిగిపోవాలి. కాబట్టి వేదాల చేత కూడా గుర్తింపబడినటువంటి విషయం ఏమి అంటే నన్ను భగ్నపరచగలిగినటువంటి సాధనం లోకంలో ఏదీ లేదు. నేను అజేయుడను. ధృతినెవ్వడు నన్ను ప్రవహితు చేయగ చూచు భావమగుదునతనికేను అతడది ఎరుగడు కాన విహతి బొంకైపోవగా జయము లేకుండున్. నన్ను దెబ్బ కొట్టాలి, మన్మధుణ్ణి దెబ్బ కొట్టాలి. నన్ను అంటే మన్మధుణ్ణి, అక్కడ మన్మధుణ్ణి దెబ్బ కొట్టాలి అని ఎవరైనా ఆలోచిస్తే ఆయనలో ఉన్న భావం ఎవరు? భావము మనసులోంచి పుడుతుంది. అప్పుడు ఆ భావం ఎవరు? నేనే. ఇప్పుడు నన్ను దెబ్బ కొట్టాలన్న భావన ఆయనలో కలిగితే ఇక ఆయన నన్ను సంహరించడమో లేకపోతే నన్ను ఓడించడమో నన్ను వశం చేసుకోవడమో ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఆయనలో ఉన్న భావరూపాన్ని నేనే కదా. అప్పుడు అసలు ఆయనలోనే నేనున్నాను అన్నప్పుడు ఆయన నన్ను ఓడించడం అన్నది ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి అంత తేలిక విషయం కాదు. అందుచేత నన్ను ఓడించడం అన్న ప్రశ్న లేదు, నన్ను గెలవడం అన్న ప్రశ్న అంతకన్నా లేదు. నన్ను తపమున ప్రహరించదనని ఎవ్వడు తొడగు అతనికి ఆ తపము ఫలంబున దశ కోరికనై ఏ జనియింతున్ చెరపగా వశమ ఎవ్వనికి. ఎవరైనా నన్ను ఓడించాలి అని చెప్పి తపస్సు మొదలు పెడితే కోరిక ఉందా? ఏమిటా కోరిక? మన్మధుడిని ఓడించాలి. మన్మధుడెవరు? కోరిక రూపం. అసలు కోరిక రూపంలో నీలో మన్మధుడే ఉంటే ఇంకా మన్మధుడిని గెలవాలి అన్న కోరికతో తపస్సు చేస్తే మాత్రం మన్మధుడిని గెలవడం ఎలా సాధ్యం అవుతుంది? అసలు లోపల ఉన్నవాడే ఆయన. ఆ యాగానికి ఫలితం ఏమిటి అంటే ఆయనే అయినప్పుడు అది ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి తపస్సు చేత కూడా నన్ను గెలవడం సాధ్యం కాదు, నన్ను ఎవరు చెడగొట్టలేరు. కాబట్టి మోక్షం ధ్యేయంగా గ్రహించి ఎవరైనా నన్ను నాశనం చెయ్యాలి అని ఆలోచిస్తే ఆ మోక్షం పొందాలనేటటువంటి కోరిక రూపంలో వారిలో ఉన్నది కూడా నేనే కదా. అయినప్పుడు అసలు కోరికగా ఉన్నాను కదా. ఉన్నప్పుడు ఇంకా నన్ను ఓడించడం అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? నేను శాశ్వతుడును కదా, నన్ను త్రోసేయడం ఎలా సాధ్యం అవుతుంది అని ఒకప్పుడు కాముడే మాట్లాడాడు ధర్మరాజా. కాబట్టి ఆయనని గెలవడం అంత తేలిక కాదు. కానీ కాముణ్ణి గెలవడానికి మార్గం లేదని మాత్రం ధర్మజ అనుకోకు, ఉంది. జాగ్రత్తగా విను పెక్కులేలా కోరిక మనమున చొరనీయక యున్న మడియం కాముండు అనవద్య అశ్వమేధం మొనరింపుము కోరకుండు మొక్కటియు మదిన్. లోపల ఏదైనా కోరికుంటే మన్మధుడు ఉన్నాడని గుర్తు. మన్మధుణ్ణి ఓడించడం అంటే కోరికకి దూరంగా జరిగిపోవడం. అసలు కోరిక లేదు, మన్మధుడిని ఓడించేశావు. ఏ రూపంలోనైనా లోపల కోరిక ఉంది, మన్మధుడి చేతిలో ఓడిపోయావు. కాబట్టి నువ్వు ఇప్పుడు అశ్వమేధయాగం చెయ్యి. కానీ అశ్వమేధయాగము చేత నాకు ఇది కావాలని ఏమీ కోరకు. ఏమీ కోరకుండా నువ్వు చేసేటటువంటి అశ్వమేధయాగంలో నీకు ముందు జయం కాముడి మీద కలుగుతుంది. అది మనశ్శాంతికి కారణమవుతుంది. కాబట్టి అటువంటి యాగాన్ని చెయ్యి. చచ్చిన బంధుల కొనిరావచ్చుని తలపకము నీవు వారిన్ క్రతువుల్ విచ్చలవిడి చేయుము నిన్ను మిచ్చు జగంబు సమకూరు మీద సుగతియున్. నువ్వు ఇదే పనిగా భీష్ముడిని చంపేశాను, కర్ణుడిని చంపేశాను అని ఏడుస్తూ కూర్చొని నాకు ఈ రాజ్యం వద్దు, నేను అడవికి వెళ్ళిపోతాను, రోజు ఇలా నువ్వు చెప్తుండా, మేము నీకు చెప్తుండా, వాళ్ళు వస్తారా? ఆ కర్ణుడు బతికొస్తాడా? ఆ భీష్ముడు బతికొస్తాడా? ఫలితం లేని పనికి కాలాన్ని ఎందుకు వ్యర్థం చేస్తావు? కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒకవేళ వాళ్ళని చంపడం చేత నీకు పాపం వచ్చి ఉంటే దాన్ని ఎలా తొలగించుకోవాలని ఆలోచించు.
అంతేగాని వాళ్ళని చంపేశాను నాకు మనశ్శాంతి లేదు, నేను అడవికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతే వస్తుందని ఏమిటి నమ్మకం? అడవికి వెళ్ళిపోతావు, నీలో ఉన్నది అడవికి వెళ్ళిపోతే ఎక్కడికి పోతుంది? ఇంట్లో ఉన్నదైతే ఇంటికి దూరంగా పోతే పోతుంది, నీలో ఉన్నది నువ్వు ఎక్కడికి వెడితే అక్కడికి వస్తుంది. కాబట్టి నీలో ఉన్న ఈ పరితాపం పోవడానికి నువ్వు అడవికి పోవడం కాదు మార్గం. ఏది నువ్వు చేస్తున్నావో దాని వలన ప్రయోజనం లేదని తెలుసుకోవడం. 2, ఏది చేస్తే నీకు శాంతి కలుగుతుందో, ఏది మంచిదో, ఏది విహితమో, ఏది కర్తవ్యమో, ఏది లోకమునకు కూడా క్షేమకారకమో అది చెయ్యాలి. కాబట్టి నువ్వు అశ్వమేధాది యాగములు చెయ్యి, పుణ్యక్రతువులు చెయ్యి, దానములు చెయ్యి, దాని మీద నీకు విశేషమైనటువంటి కీర్తి కలుగుతుంది, పుణ్యలోకములు ప్రాప్తిస్తాయి. అంతేకాని అవి చేయడం మానేసి ప్రతిరోజు ఇంకా ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా ఇదే మాట అనుకుంటూ కూర్చుంటే దాని వలన నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అని చెప్తే, శ్రీకృష్ణ భగవానుడు, వ్యాసుడు, నారదుడు మొదలైనటువంటి వారందరూ కూడా చెప్పిన మాటల చేత మనసులో ఉన్న పరితాపాన్ని విడిచిపెట్టినటువంటి ధర్మరాజు గారు రాజ్య పరిపాలన చేయడానికి అంగీకరించి యుద్ధమునందు తాను సంహరించినటువంటి ఆ రాజులు నశించిపోగా తాను పాపమును మూటకొట్టుకున్నాను అనేటటువంటి భావన మనసులో బరువుగా ఉంది కాబట్టి అది తొలగించుకోవడానికి అశ్వమేధయాగం చెయ్యాలి అని నిర్ణయం చేసుకొని ఆ మహామునులందరికీ కూడా ప్రదక్షిణం చేసి శిరస్సు ఉంచి నమస్కరించి బయలుదేరి